ఓం నమో వెంకటేశాయ. కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల క్షేత్రంలో ఎన్నో అద్భుతాలున్నాయి. అందులో ఒకటి జపాలి తీర్థం. తిరుమల బస్టాండ్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం రోడ్లో ఉన్నటువంటి ఈ తీర్థం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ తీర్థానికి వెళ్ళాలంటే ముందుగా తిరుమల బస్టాండ్ నుంచి పాప వినాశనం వెళ్ళే బస్సు ఎక్కినట్టయితే మనల్ని ఈ జపాలి తీర్థం రోడ్డు దగ్గర దించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కొంత దూరం నడిస్తే మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల మీదుగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ జపాలి తీర్థం చాలా విశిష్టమైంది. ఒకవేళ మీరు తిరుమలలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 120 రూపాయల పాస్ ఉంటుంది. ఈ 120 రూపాయలు తీసుకున్నట్టయితే మనం శ్రీవారి పాదాలు అలాగే పాప వినాశనం రోడ్లో ఉన్నటువంటి తీర్థాలన్నీ మనం చూడవచ్చు. మరి ఈ మహాద్భుతమైనటువంటి జపాలి తీర్థం గురించి ఈ వీడియోలో కొంత తెలుసుకుందాం. ఈ జపాలి తీర్థం చేరుకోవాలంటే మనం గేట్ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. సుమారు 300 నుంచి 500 మెట్ల మధ్యలో ఉంటుంది. మరి ఎక్కడం దిగడం కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొద్దిగా వెళ్ళడం కష్టం కాబట్టి అది గమనించాలి. ఇక్కడికి వెహికల్స్ కానీ ఎలాంటి సదుపాయాలు ఉండవు. ఆ కమాన్ నుంచి మనం నడిచే వెళ్ళాల్సి ఉంటుంది. సుమారు కిలోమీటర్ పైన ఉంటుంది. అది గమనించి వెళ్ళండి. మెట్లు మాత్రం చాలా బాగుంటాయి. అక్కడ వెళ్తుంటే మన మనస్సంతా కూడా చాలా ఆనందంతో ప్రకృతికి దగ్గరగా వెళ్తున్నట్టు ఉంటుంది. అయితే అనేక రకాల అడవి సంబంధించి ఈ జపాలి తీర్థం కమాన్ నుంచి మనం దేవాలయంకు చేరుకోవడానికి సుమారుగా కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. 300 నుంచి 500 మెట్ల మధ్యలో ఉంటాయి. మెట్లు ఎక్కడం దిగడం ఉంటుంది. అది గమనించాలి. వెళ్ళడం మాత్రం చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చటి చెట్లు, సెలయేర్లు, ఇంకా ఎంతో అడవిలో ఉన్న పక్షుల శబ్దాలు, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ తీర్థం ఉంటుంది. తప్పకుండా తిరుమల వెళ్ళిన వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయండి. జపాలి తీర్థం గురించి తెలుసుకోవాలంటే ఈ స్థల పురాణం తెలుసుకోవాలి. మనం పూర్వము ఇక్కడ శ్రీరామచంద్రుల వారు సీతాదేవి ఈ దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు ఈ స్థలంలో కొంతకాలం ఉన్నట్టుగా స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ సీతాదేవి ప్రస్తుతం ఉన్న పుష్కరిణిలో స్నానమాచరించినట్టుగా మనకు స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ఈ కుండాన్ని సీతాకుండము అని అంటారు. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఇక్కడ ఒక సెలయేరు ఉంటుంది కాబట్టి ఆ సెలయేరు కొండల్లోంచి వస్తుంది కాబట్టి దీన్ని హనుమతీర్థంగా పిలుస్తారు. అలాగే ఇక్కడ జాబాలి మహర్షి ఘోరమైనటువంటి తపస్సు వెంకటేశ్వరంలో ఆదివరాహ స్వామి గురించి చేశాడట. అప్పుడు హనుమవారు రక్షిస్తూ అనుగ్రహించారట. ఆయన తపస్సులోంచి బయటకు వచ్చాక ఒక శిలపైన ఆంజనేయ స్వామి స్వరూపం ఏర్పడి ఉందట. అప్పుడు ఆ ఆంజనేయ స్వామి వారిని జాబాలి మహర్షి సేవించారు. కాబట్టి ఇది జాబాలి తీర్థము, లేదంటే కాలాంతరంలో జపాలి తీర్థంగా మారిందట. మరి అద్భుతమైనటువంటి ఈ తీర్థంలో ఎన్నో మహిమాన్వితమైనటువంటి శక్తులు ఉన్నట్టుగా స్థల పురాణం చెప్తుంది. స్వామివారి క్షేత్రం దగ్గరికి వెళ్ళాక చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మనం ఇక్కడ ఎంతసేపు అయినా గడపచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. రాత్రి 7 వరకు కూడా దేవాలయం ఓపెన్ ఉంటుంది. అప్పటి వరకు మనం ఉండొచ్చు. తీర్థంలో స్నానం ఆచరించవచ్చు. అలాగే స్వామివారికి విశేష పూజలు కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా మనకు అడవి ఉడతలు కూడా కనిపిస్తాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. మనం పెట్టే వాటి కోసం అవి చెట్లపై నుంచి కిందికి వచ్చి చూస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది వాతావరణం. మీరందరూ కూడా ఈ జపాలి హనుమాన్ తీర్థాన్ని దర్శించండి. స్వామివారి అనుగ్రహాన్ని చూశారు కదా. జపాలి హనుమాన్ తీర్థం. మరి మన VNR ద ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.